హాయ్ అండి, పిన్ని ఇంటికి వచ్చిన ఉగాది పండగ. నేను మళ్ళీ వచ్చా ఉగాది పండగ. మేము ఉగాది పండగ చేయకూడదు, మా అమ్మగారు చనిపోయారు కదా, అందుకోసం మా పిన్ని ఇంటికి వచ్చినాము. మా పిన్ని ఏదో వంట చేస్తాను. ఏం రా చేస్తాను నువ్వు? మొబ్బులో ఏం బొమ్మలు రేవి? పేరేంది? డోరీమాన్ అంటే చెప్పడానికి కూడా తిరగట్లేదు నాకు. పిన్ని ఏదో వంట చేస్తుంది. ఏం పిన్ని ఉగాది స్పెషల్? ఒబ్బట్లు కన్నడలో, ఇంకా ఓకే వడ, శనగపల్లి వడ. ఓకే, ఇంకా చేస్తాను ఒబ్బట్లు, ఓలిగులు ఒబ్బట్లు. అంటే ఈ రెండు పేర్లు అనేది ఆంధ్రాలో వాడతాము, ఒబ్బట్ అనేది కర్ణాటకలో వాడతాం. పాలు ఖతం అయిపోయింది, ఖాళీ చేసిన. నీ చెయ్యి ఎందుకు కాలుతుంది? తింటే నీ చెయ్యి కాలదలే. అన్నమిల్లా ఒకటే ఎన్ని తినాలా? వడ, రసం, రైస్, ఒబ్బట్ నైవేద్యం. మల్లెపూలు గమగమ. పిన్ని మల్లెపూలు ఎక్కడివి పిన్నివి? మల్లెపూలు ఎక్కడివి? మల్లెపూలు భలే ఉన్నాయి. ఇవి మల్లెంతులు ఉండదు, 7 దంతులు మల్లెపూలా? అబ్బో 7 దంతులు మల్లెపూలు అంటే చూడండి ఎంత బాగుండయో. ఇవి ఎంతంత లావు ఉంది పువ్వా. ఓవర్ నాయన. ఏడంత పిన్ని చెట్టు? దొంగతనం చేసుకొచ్చినావా? ఏడా హార్మీ లోపల ఉన్నాయా? ఏడు పిన్ని? పెరికేక్ కాదు, కనీసం వీడియో తీసుకోవచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, పిన్ని వాళ్ళకి వచ్చిన ఉగాది రోజు అయితే మేమైతే ఏం చేయాలి, ఎందుకు చేయలేదంటే చేసుకొని తినొచ్చు, పండగ చేయలే కదా అనేది. పండగ మా మామ చనిపోయారు కదా, సో అందుకోసం మేము పండగ చేయకూడదంట 11 నెలల వరకు. అందుకోసం ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వంట చేసుకుని తింటారు అనేసి మేము చేయలేదు. అందుకోసం పిన్ని వంటికి వచ్చిన ఒబ్బట్లు తింటాను, ఓలిగులు. మా అమ్మ చెప్తాను ఓలిగులు. బెంగళూరులో ఉండే వాళ్ళకి ఒబ్బట్లు. ఇక్కడ బెంగళూరులో ఏంటంటే ఈ ఒబ్బట్ల పాలల్లో అద్దుకొని తింటారు, బాగుంటుంది టేస్ట్. కొంతమంది నెయ్యి వేసుకొని తింటారు, కొంతమంది పాలల్లో తింటారు, కొంతమంది అట్లా డైరెక్ట్గా తింటారు. ఎవరికి ఎప్పుడు ఇష్టమో అట్లా తింటూ ఉంటారు. నాకైతే ఇట్లా పాలల్లో తినడం చాలా ఇష్టం. ఇంకా వేడి ఓకేనా? నేను పాలు వేసుకొని తింటున్నా. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ఉగాదికి మీరందరూ ఏం చేస్తారన్నది ఒక చిన్న కామెంట్ చేయండి, ఓకేనా? సూపర్, చాలా బాగుంది. బటర్ కదా, మటన్. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ, మన హిందూ బంధువులందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ జనవరి 1 మనకి హిందూ వాళ్ళకి అందరికి ఇప్పుడే కదా, ఉగాదితో స్టార్ట్ అవుతుంది మనకి న్యూ ఇయర్. ఇంగ్లీష్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? తింటాను, లేట్ అయిపోయింది. బాయ్. మా వాడిని అమ్మేస్తాను, ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. జనసుడు కావాలంటే కమెంట్ చేయండి. మా చిట్టిని అందరూ చూసినారు, మా చిట్టి కన్నా అమ్మేస్తాను. ఎందుకంటే నేను ఏగలేకపోతున్నాను, అతి చాలా అయిపోయినాడు. ఏగే వాళ్ళు ఉంటే వీడిని కొనుక్కోవచ్చు, కొనుక్కోలే ఫ్రీగా ఇచ్చేస్తాను. డబ్బు కూడా ఎవరిని కామెంట్ తీసుకెళ్ళిపోండి దానుకున్నాడు. మరి వాడికి వచ్చినప్పుడు వీడియో తీసి మనం చూపించరా, వీని షాంపులు చూపిస్తాను ఈ వీడియోలో. ಪೂಜೆ ಮಾಡಿ
ಮೊಬೈಲ್ ಅಪ್ಡೇಟ್ ಆಯಿತು ಡೆಲಿವರಿ ನಿಮ್ಗೆ ಹಾಕೊಂಡು ಆದ್ಮೇಲೆ ಮೆಸೇಜ್ ಬರುತ್ತೆ ನಾವು ಒಂದು ಮೆಸೇಜ್ ಬಂದಿರುತ್ತೆ ನೀವು ಓಪನ್ ಮಾಡಿದ್ರಮ್ಮ ఏంటో క్లాసెస్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ నిಮಗೆ రీప్లేస్ ಮಾಡ್ತೀರಾ ఏందమ్మా పంచాయతీ వీడియో తీసేదే అయిపోతుంది కదా ఎందుకు ఏం చేస్తాను ఇప్పుడు నన్ను ఏమంటావా యాచవా నాకు రాదు వచ్చేదాన్ని మరి కూర్చునేవాడా కూర్చుంటున్నా కొంచెం బిల్డప్ అన్న ఏదో ఒకటి ఇచ్చేద్దామనే బిల్డప్ అన్న ఇచ్చేద్దామనే బిల్డప్ ఏం లేదు వచ్చేద్దాము వస్తుంది లేదా ఏం స్వీట్ పెడుతున్నావమ్మా దీనికి షేప్ ఎట్లా పెట్టారు కాల్పై నీకు ఇచ్చేస్తాడు స్కూటర్ చిన్నదే అయ్యో పెద్దది లేదా మిషన్ ఓకే ఊర్లో ఎంత 12,000 ఎట్లా ఆ. అట్లా మా ఆపకి మార్చుతుందా మిషన్ గోడ టీవీ మా మళ్ళీ అది ఇది ఏమది ఇప్పుడు అదే మెత్తేసివే నేను అదే మళ్ళీ పెడితే కడ ఉండేది నేను ఫిక్స్ ఏంటంటే కుట్టలు ఇదెక్కడి ఎప్పుడో అయిపోయింది బిగించేసిన సక్సెస్ఫుల్ ఇది చూసుకో పిన్ని ఇది మాత్రం ఇది క్రాస్ ఉంది కొంచెము ఇది మళ్ళీ అయినా కట్ అవుతుంది ఇది క్రాస్ ఉంది క్రోమా వాషింగ్ మిషన్ మా పిన్నోళ్ళు తెప్పించారు ఉగాదికి 27,000 ఈ మిషను ఉగాదికి టాటా ప్రోడక్టా ఓమా ప్రోడక్ట్ ఇది వచ్చేసి 4,000 మనకి ఏంటి ఆఫరా 4,000 ఉగాది ఆఫర్ ఇచ్చినారు 23 పడింది ఫ్రంట్ లోడ్ కదా ఫ్రంట్ లోడ్ అయితే బాగుంటుందిలే కానీ అంతే ఇంక దీన్ని ఇప్పుడే వచ్చింది రేపు ఓపెనింగ్ క్లిప్ పెట్టమన్నాక యూట్యూబ్లో వేరే లైఫ్